ఖానాపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా జాన్సన్ను గెలిపిస్తే ఖానాపూర్ను దత్తత తీసుకుంటానన్నారు. అనంతరం బీజేపీ కాంగ్రెస్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ సన్నాసుల మాటలు నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ వస్తే 30 ఏళ్లు నాటి భూమాత పోర్టల్ తీసుకొస్తానన్నారు. ధరని తీస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పట్టిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 200 పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ ఇవాళ 4000 ఇస్తామంటే ఎలా నమ్ముతారన్నారు. వందల మందిని చంపిన కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు పక్క రాష్ట్రాల నుండి వస్తున్నారని, ఏవేవో మాట్లాడుతున్నారని, ఎంతమంది వచ్చినా గెలుపు బీఆర్ఎస్ది అన్నారు కేటీఆర్. ఖతం చేయాలి, ఏదో ఒకటి చెప్పి ఆగం చేయాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొక వైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే, డికే శివకుమార్, సిద్ధరామయ్య, ఇంకా చాలా మంది పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు దిగుతున్నారు. కానీ వాళ్ళు ఎంతమంది వచ్చినా మేము మాత్రం మిమ్మల్ని నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాం. మీ మీదనే భారం వేసి ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టిన నాయకుడు కేసీఆర్. ఆయన నాయకత్వంలో ఇవాళ అభివృద్ధి చేసుకుంటున్నాం, సంక్షేమం చేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఒక్కొక్కటి అన్ని సౌలతులు పేదవాళ్లకు మంచిగా చేసుకుంటూ పోతున్నాం. అట్లాంటి కేసీఆర్ గారిని ఇవాళ ఆయన గొంతును నొక్కేతందుకు ఆయన పంపించిన అభ్యర్థి మా తమ్ముడు జాన్సన్ ను ఓడగొట్టేందుకు రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ మీరు ఓటు వేసేది జాన్సన్ కు కాదు, ఇక్కడ మీరు వేసే ప్రతి ఓటు కేసీఆర్ గారికి అనే మాట గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా మీకు ఇస్తా ఉన్నా. మీరు ఇప్పుడే మా తమ్ముడు చాలా సమస్యలు చెప్పిండు. అన్నా ఇక్కడ దవాఖాన కావాలి, ఆ కవాల్ టైగర్ రిజర్వ్ లో కొన్ని ఆంక్షలు పెట్టినరు, అవన్నీ తీసేయాలి. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజు, గురుకుల పాఠశాల, టూరిజం హబ్ చేయాలి జన్నారంను, ఇంకా చాలా కార్యక్రమాలు చెప్పిండు. కొన్ని బ్రిడ్జిలు కావాలి, రోటిగూడ, లోతోరే, గోండ్రుగూడలో. అదేవిధంగా ఒక ఐటీఐ కళాశాల ఉన్నది, దానికి భవనం మంజూరు చేయాలి. ఇందన్పల్లి గ్రామంలో సబ్ స్టేషన్ చేయాలి. చాలా చెప్పిండు. నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మోసపోకండి. ఈ రెండు సన్నాసి పార్టీలతో మోసపోకండి. మీరు గనక దండిగా ఓట్లేసి, మంచిగా ఓట్లేసి మా తమ్ముడు జాన్సన్ ని గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటా, నేను అభివృద్ధి చేస్తా. మీరు అడిగిన ప్రతి పని నా సొంత నియోజకవర్గాన్ని ఎట్లా చూసుకుంటున్నానో అట్లా ఖానాపూర్ ను కూడా చూసుకునే జిమ్మెదారి నేను తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచిగా నడిచే ప్రభుత్వాన్ని మంచిగా ముందుకు తీసుకుపోతున్నా.